హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మన మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం కానీ అండ్ మొబైల్ ఛార్జింగ్ ఎక్కువ టైం రాకపోవడం కానీ దానికి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మీ ఫోన్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశాక పైన అబౌట్ ఫోన్ అనేది ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు దాంట్లో అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక మీకు పైన వర్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద 5 టైమ్స్ అయితే ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే డెవలపర్ అండ్ యూఆర్ ఇన్ డెవలపర్ అని వస్తుంది. దాన్ని చేసి వదిలేయండి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మీ దాంట్లో డెవలపర్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ క్లిక్ చేశాక నేను ఎనేబుల్ డిజేబుల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ 2 ఆప్షన్స్ మాత్రం మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఒకసారి కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేశాక ఒకసారి కిందకు లైట్గా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక లాస్ట్లో కింద ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ జీపీయూ రెండరింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఫోర్స్ జీపీయూ రెండరింగ్ అని ఉంది కదా, అది డిజేబుల్లో ఉంది. దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ కింద ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అది చేశాక మీరు ఫోర్స్ 4XMSAA అని ఉంది కదా, దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. అది ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే మన దాంట్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి ఉంటుంది కదా, అవి రన్ కాకుండా ఉంటాయి. సో అది రన్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఛార్జింగ్ త్వరగా పోతుంది. సో అది క్లోజ్ చేయడం వల్ల మనకైతే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి రన్ కావు. అండ్ యాప్ పర్మిషన్స్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. యాప్ ఏవి రన్ అవుతున్నాయి అండ్ పర్మిషన్ అంటే లొకేషన్ ఏమి దేనికి యాక్సెస్ ఇచ్చాం. అండ్ లొకేషన్ యాక్సెస్ ఇచ్చామంటే అది బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ అనేది యాక్సెస్ అవుతూనే ఉంటుంది. సో అప్పుడు కూడా కన్ఫర్మ్గా ఛార్జింగ్ అయితే పోతూ ఉంటుంది. సో ఒకసారి పర్మిషన్స్కి వెళ్ళి ఏ యాప్కి పర్మిషన్ ఉంది అండ్ ఏ యాప్కి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది అనేది ఒకసారి చెక్ అయితే చేసుకోండి ఇలాగా. అండ్ రీసెంట్లో ఇలా అయితే చాలా ఉంచకుండా రీసెంట్లో ఎప్పుడు వీలైతే అప్పుడు మొత్తం క్లియర్ చేసుకోండి. ఫస్ట్ ఇలా క్లియర్ చేసుకొని అండ్ అవసరం అనేది లాక్లో పెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చూడండి, మనం అవసరం ఉన్నప్పుడైతే బ్రైట్నెస్ కొంచెం పెట్టుకోండి, లేదా ఆ బ్రైట్నెస్ మీడియంలో పెట్టుకోండి. అండ్ నెట్ అవసరం ఉన్నప్పుడు నెట్ ఉంచుకోండి. 24 hours ఆన్ ఉంచకుండా ఆన్లో ఆఫ్ ఉంచండి. అండ్ వైఫై కూడా ఆన్లో అవసరం అయితేనే ఉంచండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏదైనా నెట్వర్క్ ఉంటే మాత్రం కనెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి, కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా ఛార్జింగ్ అనేది పోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మన ప్రైవసీ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేయండి. ప్రైవసీ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు లొకేషన్ అనేది అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అవపడుతుంది. చూడండి, మనం ఏ యాప్కి లొకేషన్ అనేది మనం ఎనేబుల్ ఇచ్చాం అనే పర్మిషన్ ఇచ్చాం అనేది చూస్తుంది. నాకు ఇన్ని యాప్స్కి అయితే నేను లొకేషన్ ఎనేబుల్ ఇచ్చాను. సో అప్పుడు మనం మీకు అవసరమైన యాప్స్కి మాత్రమే ఎనేబుల్ ఉంచండి. మిగతా అవసరం లేని వాటికి అయితే డిజేబుల్ చేసుకోండి. అండ్ అలా చేసుకోవడం వల్ల మీకు యాప్ అనేది లొకేషన్ జీపీఎస్ అనేది రన్ కాకుండా క్లోజ్లో అయితే ఉంటుంది. మీకు అవసరం ఉన్నప్పుడు లొకేషన్ అనేది ఆన్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, అండ్ ఇక్కడ చూడండి, మేనేజ్ యాప్స్ అని ఉంటుంది మీ దాంట్లో. ఆ మేనేజ్ యాప్స్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేశాక మీ దాంట్లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనం నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ కానీ పుష్ నోటిఫికేషన్స్ కానీ మనం ఏదైనా టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనకు డిస్ప్లే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ రావడం వల్ల మన ఛార్జింగ్ కూడా వెళ్ళిపోతుంది. సో మనకు ఆ నోటిఫికేషన్ అయితే ఆఫ్ చేసుకోండి. అది ఓపెన్ చేసి ప్రతి ఒక్క యాప్ అయితే నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోండి. అలా ఆఫ్ చేసుకోవడం వల్ల మనకు యాప్ అయితే రన్ కాదు. మనకు అవసరం ఉన్నప్పుడు మనం జస్ట్ ఓపెన్ చేసినప్పుడు అయితే మనకు నోటిఫికేషన్ అయితే అవపడుతుంది. సో అలా చేసుకోవడం వల్ల కూడా మీ బ్యాటరీ అనేది ఎక్కువ టైం వస్తుంది అండ్ ఎక్కువ టైం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ పర్మిషన్స్ చూసుకోండి. ఇక్కడ కూడా డిజేబుల్ చేసుకోండి. లొకేషన్స్ కానీ అండ్ జీపీఎస్ కానీ ఏదైనా ఇక్కడైతే డిజేబుల్ చేసుకోండి. అండ్ అదే మేనేజ్ యాప్స్లో ఏదైనా యాప్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ పైన ఆటో స్టార్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. పర్మిషన్స్కి వెళ్తే ఆటో స్టార్ట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో స్టార్ట్ ఆటో స్టార్ట్ అంటే మనం ఏదైనా ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ యాప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా మనం జస్ట్ నెట్ కానీ ఏదైనా నెట్వర్క్ కానీ కనెక్ట్ అయ్యి ఉంటే కన్ఫర్మ్గా యాప్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో మనం మొబైల్ యూజ్ చేయకుండా మన దాంట్లో ఒక అప్లికేషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా కన్ఫర్మ్గా ఛార్జింగ్ పోవడానికి అయితే వీలు ఉంటుంది. సో అలా కాకుండా అప్లికేషన్ అయితే కన్ఫర్మ్గా అన్నీ క్లోజ్ చేసుకోండి. అండ్ ఆటో స్టార్ట్కి ఏదైనా ఎనేబుల్ ఉంటే డిజేబుల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ మొబైల్లో బ్యాటరీ గురు అనే అప్లికేషన్ అయితే
డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వచ్చాక ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ప్రతి ఒక్క దాన్ని ఓకే చేసుకోండి. ఈ అప్లికేషన్ దేనికి యూజ్ అవుతుంది అంటే మీ మొబైల్‌ని టోటల్ బ్యాటరీ మానిటరైజ్ చేస్తుంది. అంటే ఏ అప్లికేషన్ ఎంత ఛార్జింగ్ తీసుకుంటుంది, మనం ఎంత యూజ్ చేస్తున్నాం, మనం యూజ్ చే యూ అంటే ఒకవేళ మనం మొబైల్‌ని పక్కన పెట్టేసినప్పుడు ఏ అప్లికేషన్ ఎంత తీసుకుంటుంది ఛార్జింగ్. అంటే ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ యాప్ అనేది రన్ అవుతుందా లేదా అనేది ఇక్కడ టోటల్ మానిటరైజ్ అయితే అవుతుంది. అండ్ స్క్రీన్ బ్రైట్నెస్ కానీ స్క్రీన్ ఎంత తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ స్క్రీన్కి లైవ్ వాల్పేపర్స్ కానీ చాలా థిక్ కానీ అలాంటి వాల్పేపర్స్ కాకుండా జస్ట్ లైట్ కలర్స్ డార్క్ వాల్పేపర్స్ కానీ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అలా ఎందుకంటే మనం లైవ్ వాల్పేపర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది 24 అవర్స్ లైవ్ వాల్పేపర్ ఆన్లోనే ఉంటుంది. సో అలా చేసినప్పుడు ఏంటంటే మన ఛార్జింగ్ కూడా కన్ఫామ్గా వెళ్ళిపోతుంది. అంటే ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది. ఎక్కువ టైం అయితే రాదు. మ్యాక్సిమం ఒక 5 అవర్స్ వచ్చేది 2 అవర్స్ 1 అవర్ 1.5 అవర్ అలా వస్తుంది. సో అలా చేయకండి. అండ్ ఇవన్నీ ట్రై చేశాక కూడా మా మొబైల్ ఛార్జింగ్ తగ్గుతుంది అనుకుంటే కన్ఫామ్‌గా అప్పుడు బ్యాటరీ అయితే పాడైపోయిందని అర్థం. సో అప్పుడు కన్ఫామ్‌గా బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కన్ఫామ్‌గా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్